వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నెల్లూరు గంజాయి డాన్ అరవ కామాక్షమ్మ గంజాయితో ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు, పట్టుబడింది, అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇల్లు కూల్చివేశారు. ఎవరు కూల్చివేశారు, ఎందుకు కూల్చివేశారు అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇంట్లో గంజాయి బస్తాలతో పట్టుబడ్డ కామాక్షమ్మను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆమె అరెస్ట్ చేసిన తర్వాత ఇల్లు కూడా కూల్చేశారు. ఎవరు కూల్చేసి ఉంటారంటారు, ఎందుకు కూల్చేసి ఉంటారంటారు? ఇప్పుడు సాధారణంగానండి రౌడీయిజం రాష్ట్రం నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక గ్యాంగ్లు మెయింటైన్ చేయటం, రౌడీయిజం చేయటం, మైటీ రైట్ కొంచెం బలం ఉన్నవాడు 10 మందిని వేసుకుని కొంచెం ఎలైట్ పీపుల్ని బెదిరించడం అనేది ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే వాళ్ళు కూడా ఒక పరిధి దాటిపోయేవారు కాదు. కొన్ని చోట్ల వికృతంగాను విశృంఖలంగాను వ్యవహరించేవారు. దాన్ని అలాంటి రౌడీయిజాన్ని అక్రమంగా వసూళ్లు చేయటం అంటే అప్పట్లో వాళ్ళు ఏంటి సొంతంగా వ్యాపారాలు ఏం చేయకుండా జనాలు చేసుకున్న వ్యాపారాలమే పడి వాళ్ళ దగ్గర వసూళ్లు చేసుకుని బతికిపోరు, దోచుకునేవాడు రకంగా. అదే రకంగా రెడీ మామూలు అలా చేసేవారు. లేదన్నా పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి బాకీలు సెటిల్మెంట్లు, మొగుడు పిల్లల సెటిల్మెంట్లు ఇలాంటి పంచాయతీలు చేసేవారు అంతే. అది రాను ఏమైందంటే వాళ్ళు ఎన్నికల్లో వాడుకోవడం, ఎన్నికల్లో వాళ్ళు సీట్లు ఇవ్వడం, వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవ్వటం, మళ్ళీ వాళ్ళు ఎవరన్నా చచ్చిపోతే పెద్ద గొడవలు అయిపోవడం, రకరకాలుగా మారినాయి ఇవన్నీ. ఇది చాలా చోట్ల రాష్ట్రంలో అన్ని వైపులా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు రౌడీ షీటర్లో ఎమ్మెల్యేలు అయిపోవటం అన్ని చోట్ల జరిగింది. ఒకవేళ వాళ్ళని చంపేసినా, వాళ్ళు ఎవరినన్నా చంపినా సంచలనమే, వాళ్ళని ఎవరన్నా చంపేసినా సంచలనంగా మారటం ఇప్పటి నుంచి జరిగింది. ఇది తర్వాత ఎలా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మత కళలలో అణిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రౌడీజాన్ని, ఫ్యాక్షన్ ముఠాలని అణిచేశాడు ఆయన. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి వీళ్ళు ఎలా టర్న్ అయ్యారంటే రియల్ ఎస్టేట్ పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, వీళ్ళు రియల్ ఎస్టేట్లోకి మళ్ళారు. రియల్ ఎస్టేట్లోనూ భూ కబ్జాలో ఏది బాగుంటే అందులోకి వెళ్ళటం, ఏదో రాజకీయ పార్టీ అండ ఒక ఎమ్మెల్యేలు వెనకాల ఉండటం, ఇలాగ వాళ్ళు కొంచెం క్లాస్ మారారు, లుక్ మారింది. కార్లు, మంచి గెటప్లు. ఇదివరకు లుంగీలు కట్టుకుని అసహ్యంగా ఉండేవారు. 2004 తర్వాత మారింది సార్ పంద. గెటప్లు మార్చుకునే వాళ్ళు వాతావరణం, రాజకీయ నాయకులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఇలాగ అవ్వటం మొదలెట్టారు. మెల్లమెల్ల కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ఇలాగా వాళ్ళ లైన్ మార్చుకుని ఫైనాన్షియల్గా సౌండ్ అయ్యారు. కొంచెం ఎలైట్ పీపుల్గా, లుక్ ఎలైట్ పీపుల్గా ఉంటుంది. బుద్ధులన్నీనేమో జనకాల గ్యాంగ్లు పెట్టుకుని సెటిల్మెంట్లు, ఈ వ్యాపారాలు కూడా లైన్ మార్చారు. ఇసుకని, మట్టని, క్వారీలని, ల్యాండ్, ఇలాగ వైన్ షాపులు, ఇలాగ వాళ్ళ వ్యాపారాన్ని మార్చుకున్నారు. అంతకుముందు అడుక్కు తినేవారు వస్తువులు. ఎవరైనా వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర అడుక్కు తినేవారు. అటువంటిది వీళ్ళే వ్యాపారం చేయటం మొదలెట్టారు. ఇక ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వ్యాపారాలు చాలక గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు, నకిలీ మద్యం, స్మగ్లింగ్లు ఇందులోకి చేరారు. అంటే వాళ్ళు అభివృద్ధి చెందారు. వాళ్ళకున్న బలం ఏంటంటే కొంతమంది రౌడీ గ్యాంగ్ని వేసుకోవడం, అడ్డగోలుగా మీద పడిపోవడం, చంపేయటం. ఎవరికైనా భయం వేస్తుంది కానీ చంపేస్తే. ఇప్పుడు మొన్న జరిగింది అదే. ఆ పెంచలన్న ఆయన సిపిఎం లీడరు. ఎంతో కొంత కమ్యూనిస్ట్ భావజాలం ఏంటంటే పేద ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది. అలాగే కొంతమంది విలేకరులు కూడా, జర్నలిస్టులు కూడా ప్రజలతో పట్ల బాధ్యతగా ఎవరంతారో రాస్తారో మాట్లాడతారు. వాళ్ళ మీద దాడులు చేయటం, పైకి పంపించేయటం జరుగుతుంది. వీళ్ళు ప్రభుత్వం వాళ్ళది కాకపోయినా ఒక బరిదిగి మన వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారులే మనల్ని కాపాడతారు, ఉండి ఉంటారు వాళ్ళు కాపాడే వాళ్ళు. వాళ్ళని చూసుకుని మరి సంవత్సరంన్నర అయిపోయినా కానీ వాళ్ళు యథేచ్ఛకాలు బయట తిరుగుతున్నారంటే వాళ్ళ కార్యక్రమాలకి ఏం ఆటంకం కలగలేదంటే దాని అర్థం ఏంటి? ఎవరో ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే. వాడికి బస్తాలు గంజాయి పెట్టి అమ్ముకుంటా ఉంది అనుకున్నారంటే మరి ఎవరో ఒకరు మరి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అది ఐడెంటిఫై చేయాలి ప్రభుత్వం, చేసుకుని వాళ్ళ పార్టీలు, ఆయా పార్టీల వాళ్ళు వాళ్ళని జాతిగా అవాయిడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ బరిదిగింపు అతను చంపేశారు, ఆ అడ్డుకున్న అతన్ని, ఈ గంజాయి వ్యాపారాన్ని అట్లని అడ్డుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహం ఉంది. వాళ్ళందరూ ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా దానికి చాలా సీరియస్గా తీసుకున్నారు. సిపిఎం నాయకులు, ప్రజలు వీళ్ళందరూ కలిపి ఏం చేశారంటే ఆవిడ అరెస్ట్ చేశారు పోలీసులు. యాక్షన్ సీరియస్గా తీసుకున్నారు. ఆ రౌడీ షీటర్లు అందరి చేత ఒక పెరేడ్, అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు, వాళ్ళందరి చేత ఒక పెరేడ్ చేయించారు. తేడా వస్తే తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని చేసి బాగానే ఉంది. జనం చాలలేదు. 4-5 ఇళ్ళు ఉన్నాయండి ఈ నేరంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. అన్ని ఇళ్ళు కూలగొట్టేశారు ప్రజలే. సిపిఎం ప్రజలు, సిపిఎం నాయకులు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నాడు అంటారు మరి పక్కన ఎక్కడో. ప్రోత్సాహం లేకుండా ఉంటుంది. మంచి పని అది. మంచి పని చేసినట్టు భయం, ధైర్యంగా. మీకు చట్ట విరుద్ధం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మీరు మంచి పని చేశారు. ప్రజల్లో ఆగ్రహం కొంతైనా చల్లారుతుంది. అది మీరు మనం ఎంకరేజ్ చేయకపోవచ్చు, చట్టం ఒప్పుకోకపోవచ్చు, కానీ అటువంటి వాళ్ళని ఏం మెసేజ్ వెళ్తుందంటే
మీరు ఎలాంటి పనులు చేస్తే మిమ్మల్ని సమాజంలో నివసించడానికి అనుకూలంగా మీకు అవకాశం ఇవ్వం. ఇది వరకు నగర బహిష్కరణ చేశారు. నగర బహిష్కరణ ఏంటి, మీకు నివాస స్థలం కూడా లేకుండా చేస్తాం, నివాసం లేకుండా చేస్తాం. నగర బహిష్కరణ టైం అయిపోయిందారు మళ్ళీ వచ్చి ఉంటాడు ఇక్కడ. ఆ అవకాశం లేకుండా వస్తే తొంతం, ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే అవతల ఎక్కడైనా ఉండాలి. అలాగే ఏ ఊరు ఊరు వాళ్ళు తోసేసారు అనుకోండి, నీళ్ళు నీళ్ళు లేకపోతే ఏం చేస్తారు, మూసుకొని ఏదో పని చేసుకుంటారు, ఇవన్నీ వదిలేస్తారు. ఎక్కడికక్కడ చంద్రబాబు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, లోకేష్ గారు మాట్లాడాలి అనకుండా లోకల్గా ఉన్న లీడర్లు ఇలా ఎవడైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళ మీద సామూహికంగా వాళ్ళని వెలివేయటం కానీ, వాళ్ళ మీద వాళ్ళకి నిలవ నీళ్ళు లేకుండా చేయడం కానీ చెయ్యాలి. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకు భయం పుడుతుంది. అందరూ ఓటైపోయి మన తోలు తీసేస్తారు రా బాబు అని. వాళ్ళకి భయపడితే విడివిడిగా ఉంటే ఒకళ్ళొకళ్ళని కొట్టి వాళ్ళు పైచేసి సాధిస్తారు. వాళ్ళకి భయపడకూడదు. అక్కడ ఉన్న లోకల్ లీడరు ప్రజలకు ఒత్తాసుగా నిలబడితే ప్రజలే బుద్ధి చెప్తారు. అర్థమైందంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కొట్టకలేదు అవన్నీ, ప్రజలకు అండగా నిలబడితే ప్రజలు వెళ్ళి బుద్ధి చెప్తారు. అవును, అంతే. మన ఎన్నికలు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి తరిమేలేదా ఏంటండి? మనం ప్రజలను చాలా తేలిగ్గా తీసుకోకూడదు. సామూహిక శక్తి అది. వాళ్ళకి మీ వెనకాల మేము ఉన్నాం, అన్యాయం జరిగితే సహించను, నేను అండగా నిలబడతానని ఒక మాట చెప్పమనండి. ఎక్కడికక్కడ సారా బట్టీలు, గంజాయి స్మగ్లింగ్ అన్ని అక్కడ కూడా వస్తారు, అన్ని అరగడతారు. ప్రజలకు తెలుసు ఎక్కడేం జరుగుతుందో, ఎవడేం అమ్ముతున్నాడో ప్రజలకు తెలిసినట్టుగా పోలీసుల తర్వాత తెలుస్తుంది, ముందు ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళందరి మీద చర్యలు ప్రజలకు ఒక ఊతం ఇస్తే వాళ్ళే క్లీన్ చేసి పెట్టేస్తారు. ఈ విషయంలో మనం కొంచెం ముందుకు వచ్చి ప్రజలకు వైపు నిలబడిన ఆ సిపిఎం నాయకులు కానీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కానీ మనం అభినందించాలా. నెల్లూరులోని లేడీ డాన్లు ఆ మధ్య ఒక ఆవిడని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఈవిడ ఇంకెంతమందో మనకు తెలియదు. అసలు అక్కడే ఈ లేడీ డాన్లు పుట్టగల కారణాలు ఏంటంటారు? ఏమీ లేదండి, ఇప్పుడు మీకు చిన్న చిన్న నేరాలను మనం రాజకీయ నాయకులు వాడుకుంటారు, వాళ్ళ చేత పనులు చేయించుకుంటారు. దానితో మళ్ళీ వాళ్ళ సపోర్ట్. ఇప్పుడు అంతకుముందు ఒక ఆవిడని అరెస్ట్ చేశారు. ఏ స్టేజ్కి వెళ్ళారంటే, ఒక హత్యా నేరంలో నిందితుడిగా ఉండి శిక్ష అనుభవిస్తున్నవాడికి పెరుగుల మీద బయట తీసుకొచ్చింది. పెద్ద పెద్దవాళ్ళు అందరూ సంతకాలు పెట్టారు అందులో ఏంటండి. తర్వాత బయటపడిన తర్వాత మళ్ళీ నాలుగు కరుచుకుని మళ్ళీ లోపల మళ్ళీ అతను బెయిల్ క్యాన్సిల్ చేసి తీసుకెళ్లారు. అప్పుడున్న ఎస్పీ విజయరావు గారు సపోర్ట్ ఉండి కూడా అంట ఆవిడకి, అని చెప్పింది ఆవిడే చెప్పింది. ఇప్పుడు ఆవిడ బెయిల్ వచ్చింది, మళ్ళీ తప్పు చేసింది అనుకోండి, మళ్ళీ ఇమీడియట్గా ఆవిడకి ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలా. బెయిల్ ఇచ్చారా? బెయిల్ వచ్చింది ఆవిడకి, మనం ఇదే ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఇదే ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తారు. ఏమైనా మొగ్గగా ఉన్నప్పుడే తుంచాలి, లేదా మౌన్ అయిన తర్వాత నీ సచ్చినా వంగదు. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా సరే. ఎందుకంటే ఈ రౌడీజాన్ని, ఈ దౌర్జన్యాన్ని, బలహీనుడి మీద బలవంతుడి దౌర్జన్యాన్ని సహించకూడదండి. ఎందుకంటే అలా బలహీనుడు అసహనంతో పాపం వాడు ఏం చేయగలుగుతాడు, నిస్సహాయకుడు నిలబడిపోతాడు. వాళ్ళు అప్పుడు విజయవాడలో ఒక ఆయన పంతులు గారు ఉన్నారు, బ్రాహ్మణులు, ఆయన ఆస్తి కబ్జా చేసి ఒక కాంప్లెక్స్ కట్టేసాడు అక్కడ, ఆ గౌతమ్ రెడ్డి ఎవరో. ఇప్పుడు ఆయన తెచ్చుకోవడానికి ఆయన నానా బాటలు పడుతున్నాడు, ఎవడో సాయం చేయట్లా, ప్రభుత్వం సాయం చేయట్లేదు. ఎవరిని అడిగినా కానీ అందరూ చేతులు ఎత్తేస్తున్నారు, ఎవడో ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. పైగా ఆయన అడుగుతుంటే బెదిరింపులు, చంపేస్తామని వార్నింగ్లు చాలా దారుణంగా ఉందని కొన్ని చోట్ల, కొన్ని విషయాలు. ఇలాంటి వాటిలో ఆ స్థానికంగా ఉన్న శాసనసభ్యులే వాళ్ళు ప్రజల కోసం ఎన్నుకోబడ్డారు, ఆ న్యాయం చేయాలి. కనీసం అన్యాయం జరిగినప్పుడు ఆ బాధితుడి తరపున నిలబడాలి, అది పుణ్యం వస్తుంది కూడా. ఏ నగరంలో అయినా రౌడీజాన్ని రూపుమాపగలిగే శక్తి ప్రజలకు ఉందని, ఎలా అయితే కామాక్షమ్మ ఇల్లు కూలగొట్టారో ప్రతి చోట రౌడీజం చేసే వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళని గ్రామ నగర బహిష్కరణ చేస్తే రెండోసారి ఆ తప్పు చేయడానికి భయపడతారని విశ్లేషించిన అడిస్మల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.